ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 7వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు అని వాగ్దానం ఇచ్చారు. యాకోబు జీవితం చూస్తే యాకోబు తన అన్నను మోసం చేసినట్లు మనం చూస్తాం. అన్న పేరు చెప్పి ఇస్సాకు తండ్రి వృద్ధాప్యం చేత మందదృష్టి కలిగిన తండ్రిని మోసం చేశాడు. నేనే పెద్ద కుమారుడిని అని చెప్పినప్పుడు పెద్ద కుమారుడికి రావాల్సిన దీవెనలన్నీ కూడా ఆ తండ్రి యాకోబును దీవించేశాడు. తర్వాత యాకోబు వెళ్ళిపోయి లాబాను దగ్గర ఉన్నాడు 20 సంవత్సరాలు. అక్కడ ఉండగా మళ్ళీ దేవుడు మాట్లాడి లాబాను దగ్గర నుంచి దేవుడు విడిపించాడు. లాబాను దగ్గర నుంచి వచ్చి యాకోబు మరలా తన అన్నను ఎదుర్కొన్నప్పుడు క్షమాపణ చెప్పి 7 మారులు సాష్టాంగ నమస్కారం చేసి ఏసావుకి తాను సంపాదించిన సంపాదన యావత్తులో కానుకను ఇచ్చాడు. బహుగా దీవించబడ్డాడు. అక్కడి నుంచి మళ్ళీ యాకోబు ప్రయాణమై వెళుతూ ఉంటే దేవుడు మాట్లాడతాడు. తాను బేతేలు అంటే ఎక్కడైతే రాయి మీద నూనె వేసి ప్రార్థించి స్థాపించాడో ఆ బేతేలు దగ్గరకు వచ్చి మరలా అక్కడ ప్రార్థించుకొని అక్కడ నివసించినప్పుడు దేవుడు మళ్ళీ యాకోబుతో అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడని. ఈ మాట దేవుడు ఎవరితోటమ్మ చెప్పాడు? ఆదికాండము 17వ అధ్యాయం 1లో అబ్రాహాముతో నేను సర్వశక్తి గల దేవుడను అని ఎల్షడాయ్ అంటారు హిబ్రూలో. అని అంటే నేను ఎల్షడాయ్ సర్వశక్తి గల దేవుడను అని చెప్పాడు. అదే మాట మళ్ళీ యాకోబుతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఏంటంటే శక్తి అంటే అక్కడ ఉంటుంది జనములు నీవు ఫలించి అభివృద్ధి పొందు. అంటే ఒక వ్యక్తి ఫలించి అభివృద్ధి పొందాలి అంటే దేవుడు చెప్పాలి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందంటే వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందుతారు. ఈ దేవుడు ఆశీర్వాదం అన్నది దేవుని నుంచి వచ్చేదే. నరుల కష్టము ద్వారా ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు, దేవుడే ఆశీర్వదించాడు. నీవు ఫలించి అభివృద్ధి పొందు అని చెప్పాడు. ఎలాగట అభివృద్ధి పొందాడు? జనముల సమూహములు నీ గర్భము నుండి వస్తాయి. అంటే నీ పిల్లలు సమూహాలు అయిపోతారు. జనమును ఇంగ్లీష్లో ఏమంటారు? నేషన్. ఒక దేశం వలె ఒక ప్రాంతానికి జనాంగం విస్తరించబడతారు. అంత మాత్రమే కాదు, నీ గర్భవాసంలో రాజులు పుడతారని చెప్పాడు. అది దీవెన. ఫలించి అభివృద్ధి పొందుతారు అని దేవుడే చెప్పాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.